ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త పల్లవి అందుకున్నారు. దక్షిణాది వారిని హిందీ నేర్చుకోవాలంటున్నారు. దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్కి హిందీ సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేనా, తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటున్నారు. హిందీ నేర్చుకోవడం మనందరి హక్కు అంటున్నారు. మరి మొన్నటిదాకా తెలుగుపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ సడన్గా హిందీ టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? పవన్ వ్యాఖ్యల వెనక బీజేపీ హస్తం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హిందీ నేర్చుకోవడం భారతీయుడి హక్కు. ఏపీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు. పవన్ కామెంట్స్ వెనుక బీజేపీ వ్యూహం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిందీ దేశవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాష అని, దాన్ని నేర్చుకోవడం ప్రతి భారతీయుడి హక్కు అని పవన్ అన్నారు. దక్షిణ భారతీయులందరూ హిందీ నేర్చుకోవాలని కోరారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అనే వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు తెలుగు భాష సంస్కృతిని కించపరిచేలా ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. జనసేన అనుకూలవాదులు మాత్రం ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, పవన్ ఉద్దేశం భాషల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించడమేనని వాదిస్తున్నారు. హిందీని ఒక కమ్యూనికేషన్ సాధనంగా పరిగణించాలని పవన్ సూచించారంటున్నారు. ఇప్పుడిదే విషయంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. రాజ్య భాషా దివస్ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ తెలుగు మన అమ్మ లాంటిది, మన సంస్కృతిని గుండెను ప్రతిబింబిస్తుంది, హిందీ పెద్దమ్మ లాంటిది, దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్కు సహాయపడుతుందని వ్యాఖ్యానించారు. అయితే పవన్ హిందీని తెలుగుతో పోల్చడం తెలుగు భాష ఔన్నత్యాన్ని తగ్గించడంగా అనిపించిందని తెలుగు భాషాభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు భాషాభిమానులు పవన్ వ్యాఖ్యలను సాంస్కృతిక స్వాభిమానంతో ముడిపెట్టి చూస్తున్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని తగ్గించేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని పలువురు ప్రశ్నిస్తున్నారు. హిందీ కన్నా ప్రాధాన్యత కలిగిన భాష ఇంగ్లీష్ కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా అంగీకారమైన భాష, విద్య, ఉద్యోగ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. మాతృభాష కాకుండా వేరొక భాష నేర్చుకోవాల్సి వస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడమే వ్యూహాత్మకంగా ఉపయోగకరం అంటున్నారు. వృత్తిపరంగా విద్యారంగంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న ఇంగ్లీష్ విస్తృత అవకాశాలను కల్పిస్తుందంటున్నారు. మొదటి నుండి హిందీని నేర్చుకోవడంలో సమయాన్ని ఖర్చు చేయడం కన్నా ఆ సమయాన్ని ఇంగ్లీష్లో నైపుణ్యం పొందడంలో పెట్టుబడి పెట్టడం మెరుగైనదిగా ఉంటుందంటున్నారు. భాష నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడమే మంచిదంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని టీడీపీ, జనసేన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తెలుగు భాషను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి సీఎం జగన్పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగు భాషను తొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు సంస్కృతి, భాష కోసం పవన్ గతంలో చేసిన పోరాటాల నేపథ్యంలో ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తెలుగు భాష అభిమానులు చేస్తున్న విమర్శలు పవన్ కళ్యాణ్పై ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, తెలుగు మాధ్యమాన్ని కాపాడాలని చెప్పే నాయకులే తమ పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక కారణమేంటనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హిందీని దక్షిణ రాష్ట్రాల్లో ప్రోత్సహించడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందీని జాతీయ భాషగా మలిచే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. దక్షిణాదిలో బీజేపీ బలపడటానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం హిందీ భాష ఉపయోగపడుతుందని కమలం పార్టీ భావిస్తుందట. హిందీని ప్రోత్సహించడం వల్ల దక్షిణాదిలో ప్రాబల్యం పెంచుకోవచ్చని బీజేపీ స్కెచ్ వేస్తుందట. కమ్యూనికేషన్తో పాటు సాంస్కృతిక వారధిగా హిందీ నిలుస్తుందని బీజేపీ భావిస్తోందట. జాతీయ ఐక్యత అనే పేరుతో బీజేపీ ఆధిపత్యం బలోపేతం చేయాలని లక్ష్యంగా ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హిందీ భాషపై చర్చ సందర్భంగా మరో విషయాన్ని గమనించవచ్చు. ప్రపంచంలో చైనీస్, స్పానిష్, ఇంగ్లీష్ తర్వాత హిందీ 4వ అత్యధిక మంది మాతృభాషగా ఉంది. దక్షిణ రాష్ట్రాల్లోనూ హిందీని ప్రోత్సహించే ప్రయత్నాలు జరిగితే భారత్లో హిందీ మాట్లాడే వారి సంఖ్య చైనాని మించిపోవచ్చు.
భాషా గుర్తింపు అనేవి ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. బహుశా బీజేపీ దీనిని జాతీయ భాషా ఐక్యతను నిర్మించడానికి ఒక మార్గంగా చూస్తుండవచ్చు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పలువురు తెలుగు భాషాభిమానులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పవన్ పై విమర్శలు గుప్పించారు. తెలుగు భాషను అమ్మతో పోల్చి హిందీని పెద్దమ్మగా చెప్పడం ద్వంద్వ ధోరణి అన్నారు. రాజకీయ లాభాల కోసం తెలుగు సంస్కృతిని తాకట్టు పెట్టారని ఆయన ట్వీట్ చేశారు. ఇదే అంశంపై ఎక్స్లో ఒక వర్గం పవన్ ను ప్లేటు పిరాయించిన నాయకుడిగా విమర్శించింది. వైసీపీ నాయకులు కూడా పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగు భాషను అవమానించారు. ఆయన రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి హిందీ ఆధిపత్యాన్ని సమర్థిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు జనసేన ఘాటుగా స్పందిస్తుంది. పవన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన ఉద్దేశం భాషల మధ్య ఐక్యతను పెంపొందించడమేనని జనసేన నాయకులు వాదిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హిందీని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. స్వచ్ఛందంగా భాష నేర్చుకోవడాన్ని సమర్థిస్తున్నారు. జనసేన సిద్ధాంతాల్లో భాషల గౌరవం ఉందని స్పష్టం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్కు జనసేన ఘాటుగా రిప్లై ఇస్తోంది. ఆయన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో కూడినవని, తెలుగు భాష పట్ల పవన్ కు ఉన్న గౌరవాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. జనసేన అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ నాయకుడిని సమర్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ తెలుగు సంస్కృతి, భాషను కాపాడేందుకు కృషి చేశారని, పవన్ వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు వివాదాస్పదం చేస్తున్నారని వాదిస్తున్నారు. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు రాజకీయాల్లో మరోసారి రచ్చకు దారితీశాయి. భాష గుర్తింపు, సాంస్కృతిక గౌరవం వంటి సున్నితమైన అంశాలను తెరపైకి తెచ్చాయి. హిందీని తప్పనిసరి చేయడంపై దక్షిణ భారత రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉంది. పవన్ వ్యాఖ్యలు ఈ చర్చను మరింత రాజేశాయి. కొందరు ఈ వ్యాఖ్యలను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మరికొందరు దీనిని భాషా సామరస్యం గురించిన చర్చగా చూస్తున్నారు. భాషపై చర్చలు కొత్త కావు, కానీ నేతల వైఖరులు, వాస్తవికత మధ్య గల వ్యత్యాసం ఇప్పుడు ప్రజలను ఆలోచింపచేస్తుంది. తెలుగు భాష మీద ప్రేమ మాటల్లో కాదు, ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చిందని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు.